ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? స్వీట్ కార్న్, ఆనియన్స్, శనగపిండి, బియ్యపిండి, చాట్ మసాలా, పచ్చిమిర్చి, గార్లిక్, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, కారం, ధనియాలు, జీలకర్ర పొడి. సో ఈ రెసిపీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మనం చూసేసామండి. సో మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఓకే. సో మీరు స్వీట్ కార్న్ వాడా అన్నారు. సో డెఫినెట్ గా చేయడం కి డీప్ ఫ్రై ఉంటుంది కదా. డీప్ ఫ్రై. సో మనం ముందే ఆయిల్ హీటింగ్ కి పెట్టేసుకుందాం. ఓకే. స్వీట్ కార్న్, పచ్చిమిర్చి ఇది మిక్సీ పట్టుకోవాలి. చెప్పండి ప్రాసెస్, ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకొని మిక్సీ పెట్టాలి? ఓకే. వెల్లుల్లి ఒక 5. ఓకే. అల్లం ఒక 1 ఇంచి. స్వీట్ కార్న్. ఓకే. సో ఇది బాయిల్డ్ అంటే లేకపోతే మనం పచ్చిదే వేసేస్తాం? పచ్చిదే. పచ్చిదే. బాయిల్ ఏం చేయాలి? బాయిల్ ఏం చేయాలి? హాఫ్ వేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఇది కచ్చా బచ్చాగా చేసుకోవాలి, పూర్తిగా అవద్దు. సో ఎవరికి బాగా ఇష్టం ఈ రెసిపీ అంటే మీ ఇంట్లో? మా వారికి ఇష్టం, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం, అందరికి ఇష్టం, మా ఫ్యామిలీ అందరికి. మీరు అంటే మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు మొత్తం? చాలా పెద్ద, అంటే ఆడపడుచులు అందరూ కలిసి ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ కాదు, ఇంతకు ముందుండే, ఇప్పుడు లేదు, సెపరేట్ అయ్యారా? అంటే ఏమైనా ఫెస్టివల్స్ ఉండేటప్పుడు కలుస్తా ఉంటాం కదా, అట్లాంటప్పుడు కంపల్సరీ చేసుకుంటాం. ఓ నైస్ నైస్. ఇది సరిపోతుందా మేడం? ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఒక 1/2 స్పూన్ సాల్ట్. కారం మనం ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి ఒక 2 స్పూన్ వేసుకుందాం. ఓకే. స్పైసీ కోసం. ధనియాలు, జీలకర్ర పొడి. ఓకే. ఇది 1 టీ స్పూన్ వేసుకుందాం. ఆనియన్స్ ఇవి ఒక 2-3 స్పూన్స్ వేసుకుందాం. ఓకే. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. శనగపిండి ఒక 2 స్పూన్. ఓకే. దీనివల్ల టేస్ట్ బాగా యాడ్ అవుతుంది. క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి, ఇది ఒక 2 స్పూన్. కొంచెం చాట్ మసాలా చట్పట్ కోసం. కొత్తిమీర కొంచెం. ఓకే. కరివేపాకు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సింగ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడం. ఓకే. సో మీరు మీ రిలేటివ్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారా హైదరాబాద్ లో? హైదరాబాద్ లోనే ఉన్నారు. సో ఫంక్షన్స్ అప్పుడు, పండుగలప్పుడు కలుస్తూ ఉంటాం. సో అందరిలో కల్లా వంటలు ఎవరు బాగా చేస్తారు? మా అత్తమ్మ. ఓ, చాలా బాగా చేస్తారు. సో ఏ రెసిపీస్ అంటే బాగా ఇష్టం మీకు మీ అత్తమ్మ దగ్గర? నాన్ వెజ్, చికెన్, ఫిష్, మటన్ బాగా చేస్తారు. మా అత్తమ్మ రెసిపీ నేను ఇష్టం. అవునా? సో పెళ్లికి ముందు వంటలు వచ్చావా మీకు? పెళ్లి తర్వాత నేర్చుకున్నారా? పెళ్లి తర్వాతనే నేర్చుకున్నాను. ఇది అయిపోయింది మేడం. ఓకే. సో ఇప్పుడు మనం చేతితో వడలు వేసుకుంటాం. ఓకే. ఓకే. ఇది పక్కన పెట్టేస్తాం. సో చిన్న చిన్న వడల్లాగా చేసేసుకుందామా? చిన్న చిన్న వడల్లాగా చేసేసుకోవాలి. ఒక ప్లేట్ లో పెట్టుకుందాం. ఈలోపు ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. ఇట్లా రౌండ్ గానే చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇట్లా ముందే రెడీ చేసి పెట్టుకుంటే ఆయిల్ హీట్ అయినాక ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో మీ రిలేటివ్స్ అందరిలో మీకు ఎవరు బాగా క్లోజ్? అందరూ క్లోజే. ఎవరో ఒకరు ఉంటారు కదా, ఒకరిద్దరు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా షేర్ చేసుకోవడానికి? మా ఆడపడుచులు. అవును. వాళ్ళతో క్లోజ్గా ఉంటారా? చాలా క్లోజ్గా ఉంటాం. పేర్లు ఏంటి? కృష్ణవేణి, భాగ్యలక్ష్మి. అన్ని షేర్ చేసుకుంటారా మీరు ముగ్గురు? అమ్మతో ఎట్లా షేర్ చేసుకుంటామో అట్లా షేర్ చేసుకుంటాం. నైస్ నైస్. సో వేసేద్దామండి వడలు ఇవి? వేసేద్దామండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది.
విరిగిపోకుండా జాగ్రత్తగా ఇట్లా తీసుకొని వేసుకోవాలి. ఓకే. సో మీ పిల్లల కోసం ఏం స్పెషల్స్ చేస్తూ ఉంటారండి ఇంట్లో? గులాబ్ జామ్, మురుకులు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం, వడలు కూడా ఇష్టం. మినపప్పు వడలు చేసుకుంటాం కదా, అవంటే చాలా ఇష్టం మా పిల్లలకి. ఓకే. ఇట్లా అన్నీ ఒకటేసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం. ఓకే. కొద్దిసేపు కలుపుకుండా ఉంటే మంచిగా వచ్చేస్తాయి. ఓకే. సో ఇంతకీ మీరు దేంట్లో స్పెషలిస్ట్? ఏ వంట మీరు ఇట్లా ఫుల్ మస్తు స్పెషల్గా? చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. చికెన్ దమ్ బిర్యానీ అనేది, హైదరాబాదీ బిర్యానీ అనేది మా ఇంట్లో ఎవ్రీ సండే కూడా ఉంటుంది. చాలా బాగా చేస్తారు. మా పిల్లలకు కూడా, మా వారికి అందరికి ఇష్టం. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. ఓకే. అవి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకుంటే విడిపోతాయి. ఒక 5 minutes ఇట్లా ఉడికినాక మళ్ళీ రిటర్న్ చేద్దాం. ఓకే. సో ఇవి వేగినాయి అంటారా అండి? వేగిపోయినాయి, తీసేద్దాం ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి. ఇట్లా టిష్యూ ఉండి వేసుకుంటే ఆయిల్ అంతా దీనికి అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఓకే. చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడ అనేది తయారైపోయింది. ఓకే. సో చూస్తున్నారు కదండి, సో స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉన్నాయి వడలని కూడా. సో ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసే. స్వీట్ కార్న్ వడలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, కారం, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ఉప్పు, చాట్ మసాలా. స్వీట్ కార్న్ వడలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, స్వీట్ కార్న్ వేసి మిక్సీ పట్టించాలి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మిక్సీ పట్టించిన మిశ్రమం, అలాగే ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, చాట్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కలిపి చిన్న చిన్న వడలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ వడలు రెడీ.